టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సతీష్ కుమార్ బరువుతో సమానమైన బొమ్మను ట్రైన్ నుంచి విసిరేశారు పోలీసులు. చెన్నై ఎగ్మోర్ వెళ్లే ట్రైన్ నుంచి బొమ్మను విసిరారు రైల్వే పోలీసులు. ట్రైన్ నుంచి కింద పడ్డ సతీష్ కుమార్ సుమారు 70 అడుగుల దూరంలో పడటం గుర్తించారు. ఇక టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చాలా వేగవంతం చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సుమారుగా సతీష్ కుమార్ బాడీ ఎంత వెయిట్ ఎంత హైట్ ఉందో అలాంటి బొమ్మను తయారు చేయించి ఆ బొమ్మను 3 దఫాలో కూడా ట్రైన్ లో నుంచి తోసేశారు. అయితే మామూలుగా సతీష్ కుమార్ అయితే సుమారుగా సంఘటన స్థలం పడిన దగ్గర నుంచి 70 నుంచి 50 నుంచి 40 నుంచి 50 మీటర్ల దూరంలో బాడీ పడింది. ఇప్పుడు ఈ బొమ్మ ఎంత దూరంలో పడుతున్న దానిపై కూడా పోలీసులు సమగ్ర విచారణ చేసి ఆ బొమ్మను కూడా అంతే స్థాయిలో అదే స్పీడ్ లో వస్తున్న ట్రైన్ నుంచి తోసేశారు. కానీ బొమ్మ అక్కడే పడడంతో అయితే సంఘటన స్థలం నుంచి కేవలం 1 మీటర్ దూరం 2 మీటర్ల దూరం నుంచి పడడంతో ఇప్పుడు పోలీసులు అనుమానాలు హత్య అని చెప్పడానికి మరింత బలపడ్డాయని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు కూడా ఎక్కడా కూడా చిన్న ఆధారం కూడా వదలకుండా ప్రతి సున్నా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు చాలా కీలకమైన కేసు. ఈ కేసులో ప్రతి అంశం కూడా వ్యాలిడే కాబట్టి సమానమైన సతీష్ కుమార్ బాడీ ఎంత హైట్ ఉంది ఎంత వెయిట్ ఉందో అంతే సమానమైన బొమ్మను తయారు చేయించి ఆ బొమ్మను చెన్నై ఎగ్మోర్ ట్రైన్ లో ఇవాళ కాసేపటి క్రితం కూడా తోసేశారు. కానీ బాడీ ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెళ్ళకుండా అక్కడే పడడం, అయితే బొమ్మ అయితే కేవలం 2 మీటర్ల దూరంలోనే పడడంతో పోలీసు అనుమానం మరింత బలపడాయని చెప్పొచ్చు. అయితే రవిశంకర్ ఐఎన్ఆర్ కూడా సిఐడి డీజీ ఈ సంఘటనలో పరిశీలించి ఇప్పుడు ఆయన విజయవాడ కూడా బయలుదేరి వెళ్లారు. తదుపరి వివరాన్ని కూడా హైకోర్టుకు అందిస్తామంటూ కూడా మీడియాతో అనధికారికంగా అనఫిషియల్ కూడా ఆధారికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందో కూడా పూర్తి ఆసక్తికరం అని చెప్పచ్చు. రేఖ, యోగానంద్, అంటే రన్నింగ్ లో ఉన్న ట్రైన్ నుంచి ఒకవేళ సతీష్ కుమార్ బాడీ అనేది బయటికి విసిరేసినట్లయితే ఏ ప్లేస్ లో ఉంది? అదేవిధంగా ఇప్పుడు వారు సేమ్ బరువుతో ఉన్న ఒక బొమ్మను కూడా అదే స్పీడ్ తో ఉన్న ట్రైన్ నుంచి విసిరేసినప్పుడు ఎంత డిస్టెన్స్ లో పడింది? అంటే ఎంత మేర డిస్టెన్స్ ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది? అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? రాయలసీమ ఎక్స్ప్రెస్ నైట్ 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ట్రైన్ ఆయన ఎక్కిన సీసీ ఫుటేజ్ కానీ అవన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది మనకు. ఆ సమయంలో ఆయన 2 గంటల సమయంలో సుమారుగా 40 నుంచి 50 మీటర్ల దూరంలో మొదట పడిన ప్రదేశం నుంచి చెప్పు ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి బాడీ సుమారుగా 40 నుంచి 50 మీటర్ల దూరం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ భాగంగా బాడీని బొమ్మ విసిరేశారో అది కేవలం 2 మీటర్ల దూరంలోనే పడడంతో ఈ కేసులో ఏం జరిగి ఉంటుందని కూడా పోలీసులు ప్రాథమిక వచ్చారు. అయితే మీడియాకు దూరంగా ఉంటూనే ఎక్కడ మీడియాకు లీకులు ఇవ్వకుండా మీడియా సమావేశం నిర్వహించకుండా కేవలం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కేవలం హైకోర్టు నివేదిక ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రేఖ, యోగానంద్, అయితే సతీష్ కుమార్ ఏదైతే బోగిలో ప్రయాణించారో ఆ బోగికి సంబంధించి కూడా లిస్ట్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ లిస్టును కూడా తీస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్లను చూస్తున్నారు అని చెప్పారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి వెళ్తుంది కాబట్టి ఆ ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్లు ఎక్కువ మోస్ట్లీ కూడా తిరుపతికి వెళ్ళి ఉంటారు అన్న అనుమానంతో తిరుపతి పోలీసులు ఈ దిశగా కూడా ఎంక్వైరీ చేశారు. రైల్వే టీటీ అలాగే కోర్టు శుభ్రం చేసిన వ్యక్తులు కూడా ఇప్పటికే విచారించారు. ఏమైనా రక్తపు మరకలు ఎక్కడైనా పడి ఉన్నాయా, పడి ఉంటే మీరు క్లీన్ చేసేటప్పుడు ఎవరికైనా అధికారులు చెప్పారా అనే కోణంలో కూడా తిరుపతి పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించాలని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కువగా కూడా మోస్ట్లీ తిరుపతి వెళ్తుంది, ప్యాసింజర్ అంతా కూడా మోస్ట్లీ కూడా తిరుపతి దిగుతారు కాబట్టి ఆ ప్యాసింజర్ లిస్ట్ అంతా కూడా వెరిఫై చేసుకున్నారు. ఇందులో అనుమానాస్పదంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు ప్రకటించారు. రేఖ, యోగానంద్, అయితే సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో తన తలపైన బలంగా కొట్టి తర్వాత ట్రైన్ నుంచి బయటకి విసిరేసినట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు. ప్రాథమికంగా అయితే ఈ ఘటన జరిగినట్లుగా వారు అనుమానిస్తున్న పరిస్థితి. అయితే తలపైన ఒక కొడవలి కానీ లేదా సుత్తె లాంటి ఆయుధంతో కొట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు. సో దానికి సంబంధించిన ఆనవాళ్లు ట్రైన్ లో ఏదైనా కనిపించాయా? మొత్తానికి నైట్ 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన జరగడం
ఆ సమయంలో ప్యాసింజర్ ఎవరైనా చూసారా ఈ ఘటనను? ఏదైతే మా పోలీసులు భావిస్తున్నారో కొట్టి చంపినట్లు ఏదైతే భావిస్తున్నారో ఆ సమయంలో ఏమైనా ప్యాసింజర్ చూసారా, లేదంటే రక్త మరకలు ఏమైనా అక్కడ పడ్డాయా అన్నది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ మీడియాకి మాత్రం సమాచారం ఎక్కడ వీడు బయటికి ఇవ్వడం లేదు. ఎందుకంటే తిరుపతి పోలీసులు ఈ ఘటనను అక్కడ కోచ్లో కూడా శుభ్రంగా నీట్ గా పరిశీలిస్తారు. ఎక్కడ కూడా చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ఈ ఘటన క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పదునైన ఆయుధంతో కొట్టి ఉంటారు అని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఒక బలమైన ఆయుధంతో కొట్టి ఉండే అవకాశం ఉంది. ఇది సహజ మరణం కాదు అంటూ రిపోర్ట్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీనిపై ఎక్కడ కూడా స్వయంగా సిఐడి డీసీ రవిశంకర్ అయ్యర్ పరిశీలించడంతో కింద స్థాయి పోలీసులకు వివరాలు పూర్తిగా తెలియడం లేదని చెప్పొచ్చు. రేఖ. Yes, thank you Yoganand. Thanks for the details. ఇక టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ప్రజెంట్ మీరు సీన్ రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, ఏంటి పరిస్థితి అనేది బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూడొచ్చు. సో ఆ రోజు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అర్ధరాత్రి అంటే 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ విధమైన హత్య జరిగింది అంటూ కూడా పోలీసులు ఏ విధంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు, అప్పుడు ఏం జరిగింది అనే కోణంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ విధంగానే సతీష్ కుమార్ సుమారుగా 70 కేజీల బరువు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో అదే 70 కేజీల బరువు ఉన్న ఒక బొమ్మను అంతే విధంగా అదే హైట్ ఉన్న ఆ బొమ్మను అయితే ప్రిపేర్ చేయించడం జరిగింది. దాని తర్వాత అదే ట్రైన్ సో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ట్రైన్ ఏ విధమైన స్పీడ్తో ఉందో అంతే స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ నుంచి సేమ్ అదే భోగి దగ్గర అదే ప్లేస్లో ఆ ట్రైన్ నుంచి ఆ బొమ్మని విసిరేయడం అయితే జరిగింది. ఎందుకంటే సతీష్ కుమార్ని వెనుక నుంచి ఎవరో బలంగా తలపైన కొట్టడము, అదేవిధంగా బాడీ వెనుక బాగా గాయాలవ్వడాన్ని కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ బొమ్మను ట్రైన్ పై నుంచి కిందికి విసిరేయడం జరిగింది. మరి ఎంత దూరంలో ఎంత డిస్టెన్స్ లో ఆ బొమ్మ పడింది, ఎగ్జాక్ట్ గా డెడ్ బాడీ పడిన దూరం ఎంత అనే కోణంలో పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఇక ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు సంబంధించి పోలీసులు రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సీన్ ని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఎంత మేర ఉంది, సో పోలీసులు ఎటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా ఈ కేసులో అసలు ఏం జరిగింది అన్న దాని మీద ఒక సీరియస్గా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని అడిగినట్టుగా తెలుస్తుంది. అందుకని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ ఇవాళ అనంతపురంలోనే మకాం వేశారు. అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్లో అక్కడ ఉండే అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా ఎక్కడైతే సతీష్ కుమార్ చనిపోయాడో అక్కడికి స్పాట్కి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. రైల్వే పోలీసుల సహకారం తీసుకుని చెన్నై నుంచి ఎగ్మోర్ వెళ్తున్న మరొక ట్రైన్లో సేమ్ సతీష్ ప్రయాణిస్తున్నట్టే ఒక బొమ్మని అధికారులు తీసుకెళ్ళి ఏదైతే ఒకవేళ తోసేసి హత్య చేశారు అనేది కదా ఇప్పుడు అలిగేషన్. సో ఆ నేపథ్యంలో సతీష్ని ఏ విధంగా ట్రైన్లోంచి తోస్తుంటారు అనే కోణంలో ఒక బొమ్మని, సతీష్ ఎంత హైట్ అయితే ఉంటారో ఆ హైట్లో ఒక ప్లాస్టిక్ బొమ్మని తయారు చేసి ఆ బొమ్మని అదే ట్రైన్ బోగి డోర్లోంచి రన్నింగ్లో ఉన్న ట్రైన్లో నుంచి బయటికి తోసేశారు. అలా తోయటం ద్వారా ఎంత దూరంలో పడిపోయి ఉంటాడు సతీష్, సో ఏ విధంగా తోసుంటారు, సో ఎంత బలంతో ఆ వ్యక్తిని తోసుంటారు, అసలు తోసారా లేకపోతే కిందకి పడిపోయిన తర్వాత చంపారా లేకపోతే వేరే చోట చంపి ఇక్కడికి తీసుకొచ్చారా, ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్నాయి. రెండోది అందుకనే దాదాపు అటు రైల్వే పోలీసులు అండ్ సిఐడి రవిశంకర్ అయ్యర్తో సహా అందరూ కూడా స్పాట్కి వెళ్ళి నిశ్చితంగా మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అసలు వాట్ ఏం జరిగింది, ఎలా హత్య చేశారు. ట్రైన్లోనే హత్య చేసుంటే ట్రైన్ అతను వెళ్తున్నది ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి, సో ఆ బోగిలో మిగిలిన ప్రయాణికులు ఉంటారు. సో వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఇతను హత్య చేసే అవకాశం సాధ్యమైనంత వరకు ఉండదు. లేదా ఒక సతీషే ఉండాలి, సతీష్తో పాటు మిగిలిన వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండుంటే ఈ విషయం బయటకు పొక్కేది కాదు. సో ఈ నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది, తోటి ప్రయాణికులు ఆ సమయంలో ఏం చేసి ఉంటారు, ఇతను కనీసం పోలీస్ అధికారి సతీష్ కూడా, సో ఇతను పెనుగులాడే అవకాశం ఉంటుంది, వాళ్ళని ప్రతిఘటించే అవకాశం ఉంటుంది, సో పోరాడే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమీ చేయలేదా, ఎలా చంపుంటారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే చాలా సీరియస్గా ఒక డీజీ ర్యాంక్ అధికారి స్పాట్కి వెళ్ళి ఈ విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం అనేది సో కేసులో సీరియస్నెస్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పరకామణి ఇచ్చాం, తిరుమల కొండ మీద పరకామణిలో భక్తులందరూ ఇచ్చే కానుకలందరినీ లెక్కబెట్టే పరకామణిలోంచి నగదు కాజేయటం, బంగారం కాజేయటం, డాలర్లు కాజేయటం, ఆ కాజేసిన వ్యక్తిని పట్టుకున్న వ్యక్తి
ఈ సతీష్ కుమార్ ఏవిఎస్ఓ హోదాలో ఆ రోజు అతను పట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు పరకామణి నుంచి దోసుకుపోయిన రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకుని ప్రపంచం ముందు పెట్టింది అతనే. సో శ్రీవారి సన్నిధిలో, ఏడుకొండలవాడి సన్నిధిలో ఈ పాపం, ఈ నేరం ఇంతకాలం నుంచి జరుగుతున్నా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడున్న చాలామంది రవికుమార్ అనే దొంగకి సహకరించారు. సరే, అక్కడితో పట్టుకున్న తర్వాత అతని దగ్గర కోట్లాది రూపాయల ఆస్తులు, అంటే టెంపుల్ నుంచి కాజేసిన సొమ్ము మొత్తంతో అతను అనేక రకాల ఆస్తులు కూడబెట్టాడు. సరే, నిందితుడిని అరెస్ట్ చేయాల్సింది పోయి అతను కాంప్రమైజ్ చేసి అతని నుంచి కొన్ని ఆస్తులు లాక్కుని, లేకపోతే టీటీడీ కొన్ని ఆస్తులు రాయించి మిగిలినవన్నీ కూడా పొలిటికల్ లీడర్లు కాజేసిన వ్యవహారం ఇప్పుడు అతిపెద్ద సంచలనం. అసలు ఏడుకొండలవాడి సన్నిధిలో ఇంత పాపం ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు ప్రపంచమంతా డిస్కస్ చేసుకుంటోంది. ఎందుకంటే ఎక్కడైతే హిందూ భక్తులు ఉంటారో వాళ్ళందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అలాంటి సంచలనమైన ఘటనలో ఆ నిందితుడిని పట్టుకున్నది ఈ ఏవిఎస్ఓ, మాజీ ఏవిఎస్ఓ ఈ సతీష్. సో ఇతన్ని విచారించాలి. అసలు రవికుమార్ మీద ఎప్పుడు డౌట్ వచ్చింది, ఎలా డౌట్ వచ్చింది, ఆ కేసు పెట్టిన తర్వాత అతనితో రాజీ చేసుకోమని, లోక్ అదాలత్కి పిలిచి ఒక నిందితుడితో రాజీ చేసుకోమని, అతని ఆస్తుల్ని ఏడుకొండలవాడికి అంటే టెంపుల్కి, శ్రీవారి టెంపుల్కి రాసిచ్చేసేటట్టుగా ఈ ఒప్పందం కుదిర్చింది ఎవరో. ఆ రోజు ఇందులో ఇన్వాల్వ్ అయిన పొలిటికల్ లీడర్లు ఎవరు, ఆనాడు ఉన్న టీటీడీ చైర్మన్ పాత్ర ఏంటి, ఆనాడు ఉన్న టీటీడీ ఈఓ పాత్ర ఏంటి, ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, ఎవరెవరి హస్తం ఉంది, టెంపుల్కి కొన్ని ఆస్తులు రాస్తే మిగిలిన ఆస్తులు రాయించుకున్నది ఎవరు, ఇలాంటి అన్ని అంశాలను రాబట్టేందుకు ఆనాడు ప్రత్యక్ష సాక్షి, ఆ రోజు ఉన్న అధికారి, అంటే కంప్లైంట్ కూడా ఇతనే, సతీష్ కుమార్. సో ఇతన్ని విచారణ కోసం పిలిచారు. ఆల్రెడీ ఒకసారి హాజరయ్యారు, కొంత సమాచారం ఇచ్చారు. సో మరోసారి విచారణకు రమ్మన్నారు. కేసు చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఇందులో బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కొంతమంది మీద ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి లాంటి వ్యక్తుల మీద ఈ ఆరోపణలు వచ్చాయి. కేసు సివియారిటీ మరింత పెరుగుతోంది. కేసు సివియారిటీ చాలా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఇప్పుడు వచ్చిన ఎవరైతే హత్యకు గురైన సతీష్ కుమార్ మరోసారి వచ్చి సిఐడి ముందు గుట్టు విప్పితే చాలా పెద్ద తలకాయల వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద తలకాయలు. ఇప్పుడున్న రాష్ట్రం ఉలికిపడే దశగా ఈ కేసు ముందుకు సాగుతుంది. అందుకనే ఒక సిన్సియర్ ఆఫీసర్ రవిశంకర్ అయ్యన్నార్ లాంటి వ్యక్తిని దానికి సిట్కి చీఫ్గా నియమించడం జరిగింది. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో జరిగిన పాపం కాబట్టి దీన్ని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దీని వెనక్కున్న పాపాత్మలందరినీ బయటికి లాగాలన్న ఉద్దేశంతో ఈ కేసులో సీరియస్నెస్ పెంచుతున్నారు. ఇలాంటి క్రమంలో సతీష్ కుమార్ వాళ్ళు వచ్చి సిట్టు ముందు హాజరై అసలు విషయాలన్నీ బయటికి చెప్తే, అసలు వ్యక్తుల పేర్లన్నీ బయటికి చెప్తే వాళ్ళ బండారం బయటపడిపోతుందన్న భయంతోనే ఇతను విచారణకు హాజరవడానికి గుంతకల్ నుంచి బయలుదేరి ట్రైన్లో వస్తుండగా ట్రైన్లోనే హత్య చేశారు అనేది ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దాని ప్రకారమే 101/3 కింద సెక్షన్ల కింద, బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే హత్య కేసు కింద ఈ కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. అందుకనే సతీష్ కుమార్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లను కూడా ఇవాళ గెస్ట్ హౌస్ పిలిపించుకుని రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా మాట్లాడారు. అంటే సతీష్ కుమార్ ఒంటి మీద గాయాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి, అంటే బిఫోర్ తోసేసే ముందే ఎక్కడెక్కడ కొట్టారా, హింసించారా, ఏ ఆయుధాలు వాడుంటారు ఏంటనేది మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత స్పాట్కి వెళ్ళారు. స్పాట్కి వెళ్ళి ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు ఎంక్వైరీ. అంటే ట్రైన్లోనే అతను ప్రాణం తీసి కిందకు తోసేశారా, లేకపోతే కిందకు తోసిన తర్వాత ప్రాణం తీశారా, కిందకి ట్రైన్లోంచి కిందకి తోసేయగానే కింద ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన మొత్తం గులకరాళ్ళు ఉంటాయి, పెద్ద సైజు గులకరాళ్ళు, లేకపోతే అటు పక్కన కొంచెం డౌన్లో చెట్లు గిట్లు చిన్న చిన్న ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ట్రైన్లోంచి దోసినా ఆ వేగంతో తోసినప్పుడు, అంత స్పీడ్లో వెళ్తున్న ట్రైన్లోంచి ఒక వ్యక్తి దూకేసినప్పుడు గులకరాళ్ళ మీద పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనిషి బరువు కనీసం 70 కేజీలు వేసుకున్నా కూడా 70 కేజీల వ్యక్తి ట్రైన్లోంచి ఒకసారిగా దూకినప్పుడు గులకరాళ్ళు, అంటే రైల్వే ట్రాక్కి సపోర్ట్గా వేసే గులకరాళ్ళ పరిధి కొంతమేర ఉంటుంది. మిగిలిందంతా పచ్చడి గడ్డో లేకపోతే చిన్న చిన్న మొక్కలు లాంటివి అక్కడ కనపడుతున్నాయి క్లియర్గా. సో అలాంటి చోట పడిపోతాడు. పడిపోయినప్పుడు ఒక మాదిరి దెబ్బలు తగులుతాయి తప్ప మరీ ప్రాణం పోయేంత దెబ్బలు ఉండవు. ఏ స్తంభానికి కొట్టుకుని తల పగిలిపోతే చచ్చిపోతారు, లేదా ఏ గులకరాయి లాంటిది గట్టిగా దెబ్బ ఇక్కడ తగిలితే చనిపోతారు తప్ప అది కూడా రైలు వెళ్ళే వేగాన్ని బట్టి, ఇతను దూకిన స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ఆ దూకిన వ్యక్తి లేకపోతే తోసేసిన వ్యక్తి బరువును బట్టి కూడా ఉంటుంది ఆ సివియారిటీ అనేది. కొన్ని సందర్భాల్లో ట్రైన్లో దూకి చిన్న చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వచ్చి పచ్చగడ్డి మీద పడతారు. ఇప్పుడు అక్కడ స్పాట్లో చూసినా కూడా మీకు రైల్వే ట్రాక్ పక్కన కొంత పచ్చదనం అంతా కూడా కనిపిస్తుంది. దాని మీద పడితే చిన్న చిన్న ఇంజురీసే అవుతాయి. సో అందువల్ల సతీష్ కుమార్ని తోసి కిందికి పడిన తర్వాత అక్కడ ఆల్రెడీ మాటు వేస్తున్న వ్యక్తిని తను చంపారా,
అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అందుకోసమే సేమ్ సతీష్ కుమార్ హైట్ ఎంత అయితే ఉంటుందో అదే టైప్లో ఒక బొమ్మను తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఈ ఎగ్మోర్ ట్రైన్లో ఆ బొమ్మను పెట్టి అదే డోర్ నుంచి ఒక బోగి డోర్లోంచి బొమ్మను కిందికి విసిరేసి దాన్ని మొత్తాన్ని కూడా షూట్ చేశారు. ఆ షూట్ చేయటం ద్వారా ఎంత స్పీడ్లో పడి ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ సతీష్ కుమార్ డెడ్ బాడీ ఎక్కడ దొరికింది, సో ఈ బొమ్మను విసిరేసినప్పుడు బొమ్మ ఎంత దూరంలో పడింది, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే కిందికి తోసేసిన తర్వాత హత్య చేశారా, లేదా హత్య చేసిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పడేశారా, ఇట్లాంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. అతను ట్రైన్ ఎక్కింది అయితే నిజం, ఎందుకంటే రైల్వే స్టేషన్లో అతను బైక్ను పార్క్ చేసి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ట్రైన్లో ప్రయాణించిన మాట నిజం. సో అందువల్ల ట్రైన్లోంచి తోసేస్తుంటారు. తోసేసినప్పుడు ఏం జరిగిందనే దానికోసమే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. చూద్దాం, అంటే కేసు అయితే చాలా సివియర్గా జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతోంది. సో ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే అతను ట్రైన్లో అతనితో పాటు జర్నీ చేసిన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవాళ రేపు వాళ్ళని కూడా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇతను ప్రయాణించిన బోగి ఏదైతే ఉందో ఆ బోగిలో ఉన్న ప్రయాణికుల లిస్టు మొత్తం బయటికి తీస్తే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళందరినీ పిలిపిస్తారు, ప్రశ్నిస్తారు. ఆ రోజు సతీష్ కుమార్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏంటి, అతనితో పాటు అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులు ఎవరు, ఏంటి అనేది మొత్తం ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 2-3 రోజుల్లోనే ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు సమాచారం మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా పెద్ద తలకాయలు అయితే ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఎస్ అశోక్, ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ బొమ్మను విసిరేసినప్పుడు 70 అడుగుల దూరంలో పడింది అంటున్నారు. కానీ ఎగ్జాక్ట్గా సతీష్ డెడ్ బాడీ మాత్రం 200 అడుగుల దూరంలో డెడ్ బాడీ లభించింది అని చెబుతున్నారు. అంటే ప్రాణంతో ఉన్నప్పుడు ఒకవేళ విసిరేస్తే అంత దూరం పడే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు బొమ్మకి సంబంధించి ప్రాణం లేదు కాబట్టి ఆ బొమ్మను విసిరేసినప్పుడు 70 అడుగుల దూరంలో ఉంది. సో దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? సార్, ఇక్కడ రకరకాల అంశాలు ఉంటాయి. ఇప్పుడు అతను ప్రయాణించిన ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తోంది, స్పీడ్ను బట్టి కూడా ఆ వెళ్ళే అంత స్పీడ్ దాదాపు 100 కిలోమీటర్ల పైగా వేగంతో వెళ్తున్న ట్రైన్ బోగీలోంచి ఒక మనిషి దూకితే పడే దూరం వేరుగా ఉంటుంది. ట్రైన్ స్లోగా వెళ్తుంటే అందులోంచి వ్యక్తి దూకితే పడే డిస్టెన్స్ అనేది ఒకలా ఉంటుంది. సో అన్ని విధాలు ఒకలా ఉండదు, ఒకే బరువు ఉండదు. రెండోది, ఈ వ్యక్తిని ఆ ట్రైన్ డోర్ దగ్గర నుంచి అనుకోకుండా జారి పడిపోతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గులకరాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద పడిపోయి, అంటే చాలా తక్కువ దూరం రైల్వే ట్రాక్ పక్కనే పడిపోయే అవకాశం ఉంటుంది. లేదా ఒక ఇద్దరు వ్యక్తులు బలంగా ఈ వ్యక్తిని కనుక రన్నింగ్లో ఉన్న ట్రైన్లోంచి తోసేశారు అనుకోండి, బలప్రయోగం చేసి అతను తోసేస్తే ఈ పడిపోయే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది కాస్తంత ఎక్కువ ఉంటుంది. పైగా ఆ తోసేసిన వ్యక్తిని ఎంత బరువులో ఉన్నారో, ఎంత బలంతో తోశారు, అలాగే తోయబడిన వ్యక్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఇతను ఎంత బరువు ఉన్నాడు, ఇతను బరువు ఉన్న వ్యక్తులను తోసినప్పుడు దూరంగా పడే డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, తక్కువ దూరంలోనే పడిపోతాడు. కాదు పల్చగా ఉన్న వ్యక్తి అయితే ఇతన్ని తోస్తే ఇంకెక్కువ దూరంలో పడే అవకాశం ఉంటుంది. అతని వెయిట్ని బట్టి ఉంటుంది, రన్నింగ్లో ఉన్న ట్రైన్ స్పీడ్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అతను ప్రయాణించిన ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ఆ టైంలో ఎంత స్పీడ్లో వెళ్తుంది. ఇవాళ వీళ్ళు ట్రయల్ కోసం, అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చెన్నై ఎగ్మోర్ ట్రైన్ వాడారు. ఈ ట్రైన్లోంచి ఈ ట్రైన్ ఏ స్పీడ్లో వెళ్తున్నప్పుడు దీన్ని చెక్ చేశారు, ఈ బొమ్మను విసిరారు. తర్వాత ఈ బొమ్మ నిజంగా సతీష్ కుమార్ బరువు ఎంత బరువు అయితే ఉందో అంత బరువుతో బొమ్మ తయారు చేసినట్టు లేదు. దాన్ని చూస్తుంటే చాలా డెలికేట్గా, చాలా పల్చగా ఉంది. సో ఇంతటి పల్చటి తేలికైన బొమ్మను విసిరినప్పుడు పడే డిస్టెన్స్ కాస్త ఎక్కువ దూరమే పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపు 70 అడుగుల దూరంలో పడిందని వీళ్ళు చెప్తున్నారు. కానీ అతని బాడీ 200 అడుగుల డిస్టెన్స్లో పడింది. సో ఇది ఎట్లా సాధ్యం? దానికి క్యాలిక్యులేషన్ ఏంటంటే బొమ్మ చాలా తేలిగ్గా ఉంటుంది. సో బొమ్మను విసిరేసిన విధానం, బొమ్మను తోసేసిన విధానం, సతీష్ కుమార్ని ఆ రోజు తోసేసిన విధానం, తోసిన వ్యక్తుల బలం, సతీష్ కుమార్ వెయిట్, ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. దీనికి తోడు వెళ్తున్న ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్ స్పీడ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా మనకు క్యాలిక్యులేట్ కావాలి. సో దీన్ని బట్టి ఇది ఒక అంచనాకు వస్తారు అంతే తప్ప ఈ బొమ్మతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినంత మాత్రాన కేసులో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం ఒక అంచనా కోసం, ఒక అవగాహన కోసం, ఎలా తోసి ఉంటారు, ఎలా పడిపోయి ఉంటాడు అనేది ఒక అవగాహన కోసం మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా చేస్తారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎస్ అశోక్, ఈ కేసును సాల్వ్ చేయాలంటే ముందుగా పోలీసుల ముందున్న సవాల్ ఏంటి అని అనుకోవచ్చు? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆల్రెడీ సతీష్ ఎన్ని గంటలకు బయలుదేరేటప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎవరెవరిని కలిశాడు, అతని వైఫ్ని 4 సార్లు కాల్ చేశాడని చెప్తున్నారు. కొంత అనీజీగా ఉందని చెప్తోంది, వాళ్ళ వైఫ్ ద్వారా కూడా కొంత సమాచారం తెలుస్తుంది. వాళ్ళని కోచింగ్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు సతీష్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఎలాంటి గొంతుతో మాట్లాడాడు, బాధలో డిప్రెషన్లో ఏమైనా ఉన్నాడా, నిజంగా ఆత్మహత్య అని అంటున్నారు కొంతమంది.
సో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఈ ప్రెషర్ తట్టుకోలేక నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా పెద్ద తలకాయల పేర్లు బయటపడతాయి కాబట్టి అతని పేర్లు మా పేర్లు చెప్తే జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుందన్న భయంతో వీళ్ళే మర్డర్ చేయించారా. సో ఇలాంటి అన్ని ఆధారాలు సేకరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రోజు ఆ బోగీలో అంటే సతీష్ కుమార్ ప్రయాణించిన బోగీలో ఉన్న మిగిలిన ప్యాసింజర్ల లిస్టు మొత్తం తెప్పించారు. సో వాళ్ళందరితో కూడా కాల్ చేస్తున్నారు. ఆ రోజు ఏ సీట్లో కూర్చున్నాడు, ఆ సీట్లో ఇతను పక్క ప్యాసింజర్లు ఎవరు, అంటే కో ప్యాసింజర్లు ఎవరు, ఆపోజిట్ సీట్లో ఉన్న ప్యాసింజర్లు ఎవరు, సో ఇతను పక్క వెనక రోలో కూర్చున్న ప్యాసింజర్ ఎవరు, వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు సతీష్ మూడేంటి, సతీష్తో పాటు అనుమానాస్పదంగా ఆ బోగీలు తిరిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, నిజంగా ఆ రోజు అతన్ని చంపేందుకు డోర్ దగ్గర నిలబడితే తోసేసే పరిస్థితులు ఉన్నాయా, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కొంతైనా కాస్తైనా అవగాహన చూస్తారు. ఏ అర్ధరాత్రి పూట ఆ చీకట్లో జరిగితే మనం ఏం చెప్పలేం, కానీ మామూలుగా ఏదున్నా కూడా కొంత మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి తోటి ప్యాసింజర్ని ఐడియా చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బయటికి తీస్తున్నారు. అలా బయటపడిందే అక్కడ కోమలి రైల్వే స్టేషన్లో, మనం ఎక్కడైతే గొంతుకల్ రైల్వే స్టేషన్లో అతను బైక్ను పార్క్ చేసి వెళ్తున్నప్పుడు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. సో ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో సవాళ్ళు అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది, అందులోనూ రెగ్యులర్ కేసు కూడా కాదు, ఇది అతిపెద్ద సంచలనమైన కేసు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన ఒక పాపం. సో తిరుమల పరకామణిలోనే డబ్బులు కాజేసిన వైనం. సో దానిలో పెద్ద పెద్ద లీడర్ల పాత్రలు ఉన్నాయి, అనేక మంది మీద ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఇటు అధికార కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఇష్యూ ఒక సెన్సిటివ్ ఇష్యూ. సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే రవిశంకర్ అయ్యన్నార్ లాంటి వ్యక్తి, ఒక పవర్ఫుల్ వ్యక్తిని దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అక్కడ పెట్టడం, ఆయన స్వయంగా వెళ్ళి మానిటరీ చేయటం, స్వయంగా ఆ కేసును దర్యాప్తు చేయటాన్ని బట్టి చూస్తే సో 2-3 రోజుల్లోనే అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా పెద్ద వాళ్ళే దీనిలో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఘటనా స్థలిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సతీష్ కుమార్ బరువుతో సమానమైన బొమ్మను ట్రైన్ నుంచి విసిరేశారు. చెన్నై ఎగ్మోర్ వెళ్లే ట్రైన్ నుంచి బొమ్మను విసిరేశారు. అది 70 మీటర్ల దూరంలో పడటాన్ని గమనించారు. సో దీన్ని బట్టి అదేవిధంగా ఆ బోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వారి లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఆ ప్రయాణికుల నుంచి కూడా సమాచారం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.